హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో పచ్చి బఠానీ తోటకూరతో పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఉంటాయి. చాలా సాఫ్ట్, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు పచ్చి బఠానీలతో మనం చాట్ లాగా, గుగ్గిళ్ళలాగే తింటాము బాయిల్ చేసుకొని. ఒకసారి నానబెట్టి ఈ విధంగా, ఎప్పుడు శనగపిండితో కాకుండా ఈ విధంగా పచ్చి బఠానీతో కూడా పకోడీ చేస్తే ఆకుకూరలతో కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఈ వింటర్ టైంలో కాలం బాగా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. టీ టైంలో స్నాక్స్ లాగా కూడా తినవచ్చు పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్ నుండి వచ్చినప్పుడు. ఇవి ఆరోగ్యానికి కూడా ఆకుకూరతో చేసాం కాబట్టి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ఎండు బఠానీ కప్పు, శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర 1 కప్పు, 1 స్పూన్ వాము, రుచికి సరిపడినంత సాల్టు, మీడియం సైజు 2 ఆనియన్స్ సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు 1 రెమ్మ సన్నగా కట్ చేసుకొని, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం సన్నగా కట్ చేసుకొని బరగబరగగా మిక్సీ పట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఈ ఎండు బఠానీని 5 అవర్స్ 5 గంటలు వాటర్లో నానబెడితే ఇది ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి బరగబరగగా. ఇప్పుడు ఈ విధంగా బరగబరగగా మిక్సీ పట్టుకున్న ఎండు బఠానీలని, కట్ చేసి పెట్టుకున్న తోటకూర, సాల్టు, అల్లం పచ్చిమిర్చి పేస్టు బరగబరగగా పట్టుకోవాలి, 1 స్పూను వాము, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి పకోడీ క్రిస్పీగా రావటానికి, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవన్నీ చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. వాటర్ ఏం పోసుకోకుండా కలుపుకోవాలి గట్టిగా. ఈ తడే సరిపోయిద్ది మనకి, ఇంకా వాటర్తో అవసరం లేదు. ఆనియన్స్లో తడి వచ్చిద్ది, ఆకుకూరలో తడి ఉండిద్ది. ఈ విధంగా కలుపుకున్నదాన్ని పకోడీలా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీటెక్కిపోయింది. హీటెక్కిన ఆయిల్లో ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్. ఒక 3 మినిట్స్ పట్టిద్ది, 3 నిమిషాలు పట్టిద్ది ఫ్రై అవటానికి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పకోడీ తీసుకోవాలి. గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది, బాగా క్రిస్పీగా అవుతుంది. ఆకుకూర పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా
ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఉంటాయి. చాలా సాఫ్ట్, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు పచ్చి బఠానీలతో మనం చాట్ లాగా, గుగ్గిళ్ళలాగే తింటాము బాయిల్ చేసుకొని. ఒకసారి నానబెట్టి ఈ విధంగా, ఎప్పుడు శనగపిండితో కాకుండా ఈ విధంగా పచ్చి బఠానీతో కూడా పకోడీ చేస్తే ఆకుకూరలతో కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఈ వింటర్ టైంలో కాలం బాగా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. టీ టైంలో స్నాక్స్ లాగా కూడా తినవచ్చు పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్ నుండి వచ్చినప్పుడు. ఇవి ఆరోగ్యానికి కూడా ఆకుకూరతో చేసాం కాబట్టి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం.